రాజకీయాలు అన్నటువంటిది ఎట్నుంచి ఎటుకుపోతాయి అన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం జరుగుతుంది, ఇంకొకళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక రకం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ సంస్థలు అయితే ఉంటాయో వాళ్ళందరికీ వైసీపీ వచ్చినప్పుడు జరిమానాలు వేసింది. గనుల శాఖలో ఇదొక రకమైనటువంటి ధోరణి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వైసీపీ హయాంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం హయాంలో పెనాల్టీలు వేస్తున్నాడు. సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే నీ వ్యాపారం నిన్ను చేసుకొనియరు, నీ వ్యవస్థ నిన్ను చేసుకొనియరు. ఈ పెనాల్టీలు వెనకాల ఏంటి? ఒకటి రాజకీయంగా నా పార్టీలోకి రా, లేదా నాకు ఇంతని చెప్పి డబ్బులు తినకుండా ఏ ప్రభుత్వము ఉండట్లేదు. ఇప్పుడు ప్రతిమా ఇన్ఫ్రాకి 18.7 కోట్లు జరిమానా, గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఇసుక దోపిడీ, ఇది రాశారు. వెరీ గుడ్, తప్పే లేదు, నేను రాయడాన్ని తప్పు పట్టను, రాసే విధానం కూడా కరెక్ట్. ఇదే పని గతంలో చేసినప్పుడు ఏమన్నాం మనం? గతంలో కేసు పెడితే లేదా గతంలో ఇట్లా పెనాల్టీ వేస్తే గొట్టిపాటి రవికుమార్కో లేకపోతే ఇంకొకరికో ఏమన్నాం మనం? సిద్ధారాఘవరావుకి కక్ష సాధింపు అన్నాం. ఇప్పుడు చూస్తే వాళ్ళ అరాచకానికి పెనాల్టీ అంటున్నాం. అప్పుడు కూడా అరాచకమే కదా జరిగేది. 100 గ్రాములు తవ్వుకో అంటే 1000 గ్రాములు తవ్వుతారు. ఇది కింద స్థాయి అధికారి నుండి రాసే మీడియా దాకా ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరి వాటాలు వాళ్ళు అందే వరకు ఇంక్లూడింగ్ ప్రభుత్వం నడుస్తుంది. ఇంకోటి ఎవడి అధికారులు ఉంటే వాడి చేతికి గన్నులు వెళ్ళాలి. మనకి తెలియకుండానే జరిగే ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈ దరిద్రాన్ని మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. ఎవరు? కష్టపడేటటువంటి కాంట్రాక్టర్ అవ్వట్ల, వ్యాపారస్తుడు అవ్వట్ల, అలాగే సాధారణ ప్రజల పట్ల మధ్యలో ఈ దందా చేసే బ్రోకర్ కోట్లు సంపాదిస్తున్నాడు, వాడు రాజకీయాలు చేస్తున్నాడు. అదే ఇక్కడ విచిత్రం.